రైట్ బ్రేక్ నుంచి చూస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలోని న్యూ గోదావరి హాస్టల్ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. న్యూ గోదావరి హాస్టల్ మెస్లో కర్రీలో రేజర్ బ్లేడ్ రావడంతో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే ఓయూబీసీ విద్యార్థులకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళన విరమించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఓయూలో ఒకప్పుడు ఆహారంలో పురుగులు వచ్చేవని, ఇప్పుడు ఏకంగా రేజర్ బ్లేడ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్టూడెంట్స్. నాణ్యత మెయింటైన్ చేయకపోవడమా, తినే అన్నంలో బ్లేడులా. రావాలి 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 రావాలి. ఉస్మానియా యూనివర్సిటీలోని న్యూ గోదావరి హాస్టల్ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. న్యూ గోదావరి హాస్టల్ మెస్లో కర్రీలో రేజర్ బ్లేడ్ రావడంతో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే ఓయూబీసీ విద్యార్థులకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళన విరమించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఓయూలో ఒకప్పుడు ఆహారంలో పురుగులు వచ్చేవని, ఇప్పుడు ఏకంగా రేజర్ బ్లేడ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రావాలి రావాలి రావాలి